హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 2 నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్ కంటి తుడుపు పథకమా. సో ఇది ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్కి సంబంధించి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ అలానే హెల్త్ టాపిక్కి సంబంధించి ఇది ఇంపార్టెంట్. అలానే సెకండ్ వన్ COP29 సదస్సు ముఖ్య ప్రతిపాదనలు. సో రీసెంట్గా కన్క్లూడ్ అయిన COP29 సదస్సుకు సంబంధించిన ఇంపార్టెంట్ అవుట్కమ్స్ని మనము ఈ టాపిక్లో చూద్దామండి. ఇది ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్. అలానే థర్డ్ వన్ వచ్చి 4న PSLV C59 ప్రయోగం. సో PSLV C59 మనకి లాంచింగ్కి రెడీగా ఉంది. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి మనము చూద్దామండి. అది సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇంపార్టెంట్. అలానే బుసాన్లో కుదరని ప్లాస్టిక్ కొడంబడిక. సో ప్లాస్టిక్ ట్రీటీకి సంబంధించి బుసాన్లో చర్చలు జరుగుతున్నాయి. అది రీసెంట్గా ఏ విధమైన ట్రీటీ జరగకుండా కంక్లూడ్ అయింది. సో అది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో దీనిని ఇంపార్టెంట్ మనం ఇది డిస్కస్ చేద్దామండి. అలానే ఏప్రిల్-సెప్టెంబర్లో 45% పెరిగిన FDI. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కొంత ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. అది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. సో ఇవే కాకుండా మనము నేషనల్ అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, కంటి తుడుపు పథకమా. సో ఇది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకి సంబంధించి రీసెంట్ చేంజెస్. అదేవిధంగా 70+ వృద్ధులకి కూడా ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని వర్తింప చేయడానికి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో మెన్షన్ చేయడం జరిగిందండి. అయితే ఇది సరిపోతుందా లేదా ఎంతమందికి దీనిని వర్తింప చేయాలి అనే దాని మీద ఇక్కడ కొంత డిబేట్ అనేది మనం చూద్దామండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరికీ కూడా వర్తింపజేస్తామని ప్రకటించడం జరిగిందండి. అయితే ఇక్కడ గణాంకాల్ని పరిశీలిస్తే మనము 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు మనకి భారతదేశంలో 6 కోట్ల మంది ఉన్నారండి. అలానే 2022 జూలై నాటికి 60 ఏళ్ళు పైబడిన వారు సుమారు 14.9 కోట్ల మంది ఉన్నారండి. ఇక్కడ 60 ఏళ్ల పైబడిన వ్యక్తులకి ఈ వృద్ధాప్య బెనిఫిట్స్ అన్నీ కూడా అందించాలి. మనం ఏదైతే 70+ నుంచి ఈ PMJAYని అందిస్తున్నామో దానిని 60 సంవత్సరాల నుంచి కూడా వర్తింపచేయాలి అని డిమాండ్స్ ముఖ్యంగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ 60 to 70 ఏజ్ గ్రూప్ అంటే 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయస్సు గల ఈ వృద్ధుల సంఖ్య సుమారు భారతదేశంలో 8.9 కోట్ల మంది ఉన్నారని ఒక అంచనా అండి. అయితే ఈ 8.9 కోట్ల మందికి కూడా వర్తింపజేసి సుమారు 14.9 కోట్లు అంటే సుమారు 15 కోట్ల మందికి ఈ PMJAY పథకాన్ని 60+ నుంచి కూడా వర్తింపచేయాలి. ఏదైతే వృద్ధాప్యులకి ఇస్తున్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వర్తింపచేయాలి అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కీ ఫీచర్స్ ఆఫ్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి, కాంప్రహెన్సివ్ కవరేజ్ సుమారు 5 lakh పర్ ఫ్యామిలీ యాన్యువల్లీ అంటే వార్షికానికి సుమారు 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి మనకి హెల్త్ కవరేజ్ అనేది అందించడం జరుగుతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఫర్ సెకండరీ అండ్ టెర్షియరీ కేర్. మనకి ద్వితీయ మరియు తృతీయ వైద్య సేవలకు మాత్రమే ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది లభిస్తుందండి. ప్రైమరీ హెల్త్ కేర్ అనేది ఇందులో కవర్ అవ్వదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనము నోట్ చేసుకోవాల్సింది. అలానే పోర్టబిలిటీ అలౌస్ ట్రీట్మెంట్ అక్రాస్ ఎనీవేర్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎక్కడైనా కూడా మనము ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన సేవల్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే వైడ్ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు ఓవర్ 29,000 సుమారు 30,000+ హాస్పిటల్స్ అనేవి భారతదేశ వ్యాప్తంగా మనకి ఈ PMJAY సదుపాయాలని కల్పిస్తూ ఉన్నాయండి. నో ఫ్యామిలీ సైజ్ లిమిట్. ఏ విధమైన ఫ్యామిలీ సైజ్ రెస్ట్రిక్షన్స్ లేవు. అంటే ఫ్యామిలీలో ఇంతమంది సభ్యులు ఉంటే మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది లేదా కుటుంబంలో ఇంతమందికి మాత్రమే ఇది వర్తిస్తుంది అనే ఏ విధమైన ఫ్యామిలీ సైజ్ రెస్ట్రిక్షన్స్ అనేవి కూడా ఇందులో మెన్షన్ చేసి లేదు. నో వెయిటింగ్ పీరియడ్ అంటే ఇమీడియట్ కవరేజ్ ఫర్ ఆల్ కండిషన్స్. అన్ని రకాల ఈ కండిషన్స్లో కూడా మనకి ఇమీడియట్ కవరేజ్ అనేది లభిస్తుంది. దీనికి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ అంటూ ఏమీ ఉండదండి. అలానే క్యాష్లెస్ అండ్ పేపర్లెస్. సో ఈజీగా ఈ క్యాష్లెస్ అండ్ పేపర్లెస్ వర్క్గా దీనిని మనము ఈ ఎఫర్ట్లెస్గా కూడా మనము చెప్పవచ్చండి. సో ఎస్పెషల్లీ ఎకో ఫ్రెండ్లీ ట్రాన్సాక్షన్స్ కూడా ఇందులో మనము చూడవచ్చు. సో ఈ విధంగా మనము కీ ఫీచర్స్ ఆఫ్ PMJAYని అబ్జర్వ్ చేయవచ్చండి.
అలానే 70+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఈ పథకాన్ని వర్తింపచేయడం జరిగింది కాబట్టి అక్కడ మనము కొన్ని కీ పాయింట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తే సేమ్ ఫ్యామిలీకి 5 lakhs హెల్త్ కవరేజ్ అనేది ఇక్కడ యాజ్ యూజువల్ 5 lakhs హెల్త్ కవర్ పర్ ఫ్యామిలీ per year. అలానే ఆల్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ఆల్ ఇన్కమ్ గ్రూప్స్ ఆర్ ఎలిజిబుల్ అండ్ కవరేజ్ ఆఫ్ ఆల్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఫ్రమ్ ఫస్ట్ డే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి ముందుగా కూడా ఏదైనా వ్యాధులు అనేవి ఉంటే అది కూడా ఇందులో కవర్ అవుతుందండి. అంటే ప్రైవేట్ ఇన్సూరెన్సెస్లో ముఖ్యంగా కొన్ని రకాల వ్యాధులు ప్రీ ఎగ్జిస్టెడ్గా ఉంటే వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ అనేది వర్తింపచేయరు. కానీ ఇక్కడ చూడండి, ప్రీ ఎగ్జిస్టెడ్ డిసీజెస్ కూడా మనకి ఈ ఆరోగ్య భారత్ అంటే ఆయుష్మాన్ భారత్ PMJAYలో మనకి వర్తింపజేస్తారు. అలానే ఎడిషనల్ టాప్అప్ ఆఫ్ 5 lakh టు ఎలిజిబుల్ సీనియర్ సిటిజన్స్ ఏజ్డ్ 70+. సో కొంతమందికి ఎవరైతే 70+ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎడిషనల్ టాప్అప్ కూడా పర్ ఫ్యామిలీ మనకి ఇక్కడ అందించడం జరుగుతుంది. అలానే ఇయర్ రౌండ్ రిజిస్ట్రేషన్స్ 70+ మెంబర్స్ నాట్ ప్రీవియస్లీ కవర్డ్ విల్ గెట్ 5 lakh పర్ ఇయర్ పర్ కవరేజ్ అనేది ఇక్కడ చూడండి. అలానే ఆధార్ కార్డు ద్వారా మనం ఈజీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అక్రాస్ 30,000+ హాస్పిటల్స్. ఇవన్నీ మనకి ఈ 70+ ఏజ్ గ్రూప్ వృద్ధులకి కూడా వర్తింపజేయడానికి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, COP29 సదస్సు ముఖ్య ప్రతిపాదనలు. రీసెంట్గా అజర్బైజాన్ రాజధాని బాకు వేదికగా జరిగిన ఈ COP29 సదస్సుకు సంబంధించిన ఇంపార్టెంట్ అవుట్కమ్స్ అనేవి మనం ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ వన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్స్, NCQG అని పిలుస్తాం మనం. సో ఈ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రిపుల్ క్లైమేట్ ఫైనాన్స్ కార్యాచరణలో భాగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2035 వరకు ప్రతి ఏటా $300 బిలియన్ నిధిని ఏర్పాటు చేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించడం జరిగింది. సో ఈ NCQGలో భాగంగా $300 బిలియన్ ఒక మనము ఫండ్ని క్రియేట్ చేస్తున్నామని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. అలానే 2035 వరకు పబ్లిక్ ప్రైవేట్ ఫైనాన్సెస్ నుంచి సేకరించిన $1.3 ట్రిలియన్ నిధుల్ని పంపిణీ చేయడం అనేది కూడా ఈ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్స్లో ఒక భాగంగా పెట్టుకోవడం జరిగింది. అలానే అభివృద్ధి చెందుతున్న దేశాలకు $1.3 ట్రిలియన్ వార్షిక నిధి ఏర్పాటుకు ప్రపంచ దేశాలు ఆమోదం తెలపడం జరిగింది. ఈ విధంగా ఈ COP29లో ఈ NCQG గోల్స్ని సెట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా కార్బన్ మార్కెట్స్కి సంబంధించిన విధి విధానాలను కూడా రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా దేశం నుంచి దేశానికి జరిగే కార్బన్ ట్రేడింగ్కి కావాల్సిన విధి విధానాల రూపకల్పనకి సంబంధించి ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాలు అంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో ఈ కార్బన్ మార్కెట్ వ్యవస్థ యొక్క ఎఫిషియన్సీని పెంపొందించడానికి కావాల్సిన ప్రోత్సాహకాల గురించి కూడా ఇక్కడ ప్రతిపాదనలు జరగడం అండ్ దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి. అలానే దేశాల యొక్క వాతావరణ చర్యలలో పారదర్శకతను పెంపొందించే విధంగా రూపొందించిన టుగెదర్ ఫర్ ట్రాన్స్పరెన్సీ కార్యక్రమంలో భాగంగా ఈ ట్రాన్స్పరెన్సీ ఫ్రేమ్వర్క్లో 13 దేశాలు వాటి యొక్క ద్వైవార్షిక ట్రాన్స్పరెన్సీ నివేదికలను సమర్పించాయండి. అంటే 2 yearsకి సంబంధించిన వాటి యొక్క చర్యలు ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగింది, వాటి అవుట్కమ్స్ ఏంటి, ఇలాంటి నివేదికలను రిపోర్ట్స్ని ఇక్కడ సమర్పించడం జరిగిందండి. అలానే ఇంకొక ముఖ్యమైన పాయింట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేషనల్ అడాప్షన్ ప్లాన్స్ అంటే ఒక కంట్రీ ఇది కంట్రీ డ్రివెన్ ప్లాన్స్ ఫర్ దేర్ క్లైమేట్ చేంజ్ యాక్షన్స్, ఏ విధంగా అవి క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యల్ని ఏ విధంగా అంటే ఒక రోడ్ మ్యాప్ని ఏ విధంగా సిద్ధం చేసుకుంటున్నాయి అనేది ఈ నేషనల్ అడాప్షన్ ప్లాన్స్లో మెన్షన్ చేయడం జరుగుతుందండి. అలానే స్వదేశీ ప్రజలు సమూహాలు, సో ఇక్కడ బాకు వర్క్ ప్లాన్లో మనకి లోకల్ కమ్యూనిటీస్ అండ్ ఇండిజినస్ పీపుల్ ప్లాట్ఫామ్ అనేది ఒక వేదికను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆయా ప్రాంతాలలోని స్వదేశీ జాతుల అభివృద్ధికి కావలసిన విధి విధానాల్ని రూపకల్పన చేయడం జరిగిందండి. అంటే ఒక ఇండిజినస్ స్పెసీస్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి అనే దాని మీద ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ అనేది రూపకల్పన చేయడం జరిగింది. అండ్ జెండర్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకొక 10 years వరకు లింగ వివక్ష లేకుండా వాతావరణ మార్పులను ఎదుర్కొనే విధంగా లీమా వర్క్ ప్రోగ్రామ్ ఆన్ జెండర్ అండ్ క్లైమేట్ చేంజ్ కార్యక్రమాన్ని మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. ఏదైతే లీమా ఈ వర్క్ ప్రోగ్రామ్ ఉందో మనకి లీమా సదస్సులో ఏర్పాటు చేసిన జెండర్ అండ్ క్లైమేట్ చేంజ్ కార్యక్రమాన్ని ఇంకొక 10 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయాలి. ఏ విధమైన లింగ వివక్ష లేకుండా ఈ వాతావరణ మార్పుల్ని ఎదుర్కొనే విధంగా
మనము గైడ్లైన్స్ని వాటిని రూపొందించుకోవాలి అని ఈ జెండర్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలానే ఎన్డీసీస్కి సంబంధించి నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, అంటే ఒక దేశం ఏ విధంగా తనని కొన్ని గోల్స్ని సెట్ చేసుకుని క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి కొన్ని గోల్స్ని సెట్ చేసుకుంటుందో వాటిని మనము నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అని పిలుస్తాము. సో దానిలో భాగంగా 2025 నాటికి పటిష్టమైన వాతావరణ ప్రణాళికలను అమలు చేసేందుకు NDC 3.0ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ COP29 సదస్సులో. అండ్ దీనికి సంబంధించి ముఖ్యంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కంట్రోల్ చేయడం కోసం కావాల్సిన కార్యాచరణను రూపొందించడానికి ప్రతిపాదనలు ఈ COP29 సదస్సులో మనం చూడవచ్చండి. సో ఇవే కాకుండా ఇంకా కొన్ని ముఖ్యమైన COP29కి సంబంధించిన పాయింట్స్ అనేవి మనము ప్రీవియస్ సెషన్స్లో కూడా డిస్కస్ చేసాము. బట్ ఇవన్నీ మనకి COP29 అనేది ఈ ఇయర్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనకి ఎగ్జామ్స్లో కవర్ చేస్తాయండి. ఇందాక మనము కార్బన్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేసామండి. సో కార్బన్ మార్కెట్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ కార్బన్ మార్కెట్స్లో సెల్లరు బయ్యరు ఇద్దరు ఉంటారు. అంటే కార్బన్ క్రెడిట్స్ని అమ్మేవాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు ఉంటారు. ఈ అమ్మే వాళ్ళకి కొనేవాళ్ళకి మధ్య ఉండే ఒక ప్లాట్ఫామ్ని మనము కార్బన్ మార్కెట్ అని పిలుస్తామండి. సో కార్బన్ మార్కెట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఆఫ్ కార్బన్ క్రెడిట్స్. ఓకే, మరి కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటి? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము ఏదైనా ఒక లిమిట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ అలొకేటెడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ యూనిట్స్ అనేది ఇక్కడ ఒక లిమిట్గా మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక 100 యూనిట్స్ వరకు లిమిట్ ఉంది. ఒక 100 యూనిట్స్ వరకు లిమిట్ ఉంది అనుకుంటే ఎమిటర్ బి అనే అతను కేవలం 80 యూనిట్స్ మాత్రమే అతను ఈ కార్బన్ లేదా గ్రీన్ హౌస్ ఉద్గారాలని విడుదల చేశాడు. అంటే అతను ఇంకా ఎంత లిమిట్ ఉంది అతనికి? 20 యూనిట్స్ అనేది అతనికి ఇంకా లిమిట్ ఉంది. సో ఈ 20 యూనిట్స్నే మనము కార్బన్ క్రెడిట్స్ అని పిలుస్తాం. అంటే ఈ ఎమిటర్ బికి ఇంకా 20 యూనిట్ల కార్బన్ క్రెడిట్ ఉంది, అతనికి ఎమిషన్ లేదు ఇంకా, కానీ ఇంకా 20 యూనిట్ల వరకు లిమిట్ ఉంది కాబట్టి ఆ 20 యూనిట్లను అతను క్రెడిట్ చేసుకున్నాడు. దాన్నే కార్బన్ క్రెడిట్ అని పిలుస్తాం మనం. సో ఈ కార్బన్ క్రెడిట్ ఈ ఎమిటర్ బికి ఉంది. అయితే ఎమిటర్ ఏ అనే అతను 100 యూనిట్స్ లిమిట్ అయితే 120 యూనిట్స్ని అతను ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేశాడు. మరి లిమిట్ క్రాస్ చేశాడు కదా, దానికి అతను ఏం చేయాలి? ఈ కార్బన్ క్రెడిట్స్ని పర్చేజ్ చేసుకుంటే అతనికి ఈ 20 యూనిట్స్ ఎక్కడైతే ఈ కార్బన్ క్రెడిట్స్ ఉన్నాయో వాటిని పర్చేజ్ చేసుకుంటే అతనికి అది సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు? కార్బన్ మార్కెట్లోకి వెళ్తాడు. 20 యూనిట్స్ ఎవరు అమ్ముతారు? ఇక్కడ ఎవరికైతే 20 యూనిట్స్ మనకి క్రెడిట్స్ ఉన్నాయో ఈ 20 యూనిట్స్ క్రెడిట్స్ని ఈ ఎమిటర్ బి ఈ 20 యూనిట్స్ని ఎమిటర్ ఏకి అమ్ముతాడు. సో ఈ విధంగా కార్బన్ మార్కెట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటండి? ఎవరైతే ఈ గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గిస్తున్నారో వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అనేవి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కార్బన్ మార్కెట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఎస్పెషల్లీ నేషన్ టు నేషన్ కార్బన్ మార్కెట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేది COP29 ప్రతిపాదించడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 4న PSLV C-59 ప్రయోగం. సో యాక్చువల్గా PSLV C-15 ద్వారా మనము యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ప్రోబా 3 అనే ఉపగ్రహాన్ని లాంచ్ చేస్తున్నామండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూద్దాం. ఈ ప్రోబా 3లో 2 ఉపగ్రహాలు ఉన్నాయండి. వీటి యొక్క బరువు 550 కిలోలు. ఇది సూర్యుడి యొక్క బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం కోసం రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది సూర్యుడు మనకి కనిపించే పై పొర ఏదైతే ఉందో దానిని మనము కరోనా అని పిలుస్తాం. ఇది హై కరోనా. ఇక్కడ లోపల మనకి లో కరోనా ఉంటుంది. సో ఈ రెండిటికి మధ్య ఉండే ఒక గ్యాప్ ఏదైతే ఉందో అది జనరల్గా మనకి కంటికి కనిపించదు. ఈ గ్యాప్ అనేది రీసెర్చ్ చేయడం డిఫికల్ట్ అండి. సో ఈ గ్యాప్ని ముఖ్యంగా పరిశోధనలు చేయడం కోసం ఈ ప్రోబా 3 అనే ఉపగ్రహాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేయడం జరుగుతుంది. దానికి మన PSLV C-59 లాంచింగ్ వెహికల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ ప్రయోగం ద్వారా మనకి సోలార్ విండ్స్కి సంబంధించి అలానే ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి రివీల్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బుసాన్లో కుదరని ప్లాస్టిక్ ఒడంబడిక. సో ఇది ప్లాస్టిక్ ట్రీటీకి సంబంధించి మనకి రీసెంట్గా ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ ఆన్ ప్లాస్టిక్ పొల్యూషన్కి సంబంధించిన చర్చలు అనేవి బుసాన్లో, దక్షిణ కొరియా రాజధాని బుసాన్లో జరుగుతున్నాయండి. దీనికి సంబంధించిన అవుట్కమ్ అనేది అబ్జర్వ్ చేస్తే
దేశాల మధ్య ఏకాభిప్రాయం అనేది కుదరలేదు. ముఖ్యంగా ఇది ఐఎన్సీ యొక్క 5వ సదస్సు అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఐఎన్సీ 1, ఐఎన్సీ 2, ఐఎన్సీ 3. సో ఇలాగ ఐఎన్సీ యొక్క 5th కాన్ఫరెన్స్లో కూడా మనకి దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సో ముఖ్యంగా ఇక్కడ స్టాటిస్టిక్స్ అబ్జర్వ్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ కొత్తగా ఉత్పత్తి అవుతుంది. మొత్తం కలిపి కాదండి, క్యుములేటివ్ కాదు, ఇయర్లీ ఏటా 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ అనేది కొత్తగా ఉత్పత్తి అవుతుంది. అయితే దీని మీద ఒక రెస్ట్రిక్షన్ అనేది విధించకపోతే 2040 కల్లా ఇది ఇంకొక 70% ఇంక్రీజ్ అవుతుందండి. 40 crores కాస్త 40 crores ఇంకా 70% ఎడిషనల్గా ప్రతి ఏటా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిని కంట్రోల్ చేయాలి అని ఈ ఐఎన్సీ ఆన్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది చర్చలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రతిపాదనని భారత్ సహా పదుల సంఖ్యలో దేశాలు వ్యతిరేకించడం జరిగింది. అయితే మిగిలిన సదస్సులలో ఈ సభ్య దేశాలు ఏ విధంగా ఒక కన్క్లూజన్కి వస్తాయనేది మనము చూడాలి అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏప్రిల్ సెప్టెంబర్లో 45% పెరిగిన ఎఫ్టీఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం మనం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. సో ఇక్కడ మనం గణాంకాలని పరిశీలిస్తే ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య 45% ఈ ఎఫ్టీఐ పెరిగి $29.79 బిలియన్ చేరిందండి. మొత్తం ఎఫ్టీఐ విలువ మనకి $29.79 బిలియన్ చేరింది. ముఖ్యంగా సేవలు, కంప్యూటర్, టెలికాం, ఔషధ రంగాల్లోకి పెట్టుబడి అనేది బాగా వచ్చింది అని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ 2023-24కి ఇదే సమయంలో $20.5 బిలియన్ ఎఫ్డిఐ అనేది మన దేశంలోకి వచ్చింది. బట్ ఇప్పుడు దానిని $29.79 బిలియన్ చేరిందండి ప్రజెంట్ మనకి. అలానే జూలై సెప్టెంబర్ త్రైమాసికం చూస్తే మనము $9.52 బిలియన్ నుంచి $13.6 బిలియన్ ఎఫ్డిఐ చేరింది. అండ్ ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో ఇది 47.8% పెరిగి $16.17 బిలియన్ నమోదైంది. సో ముఖ్యంగా మనకి ఏ దేశాలలో మనకి ఎఫ్డిఐ అనేది గణాంకాలని చూస్తే మారిషస్ 2024-25లో $5.34 బిలియన్ యొక్క ఎఫ్డిఐ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే 2023-24లో ఇది $2.95 బిలియన్ ఉండేది. సింగపూర్ 7.53, అండ్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే $5.22 బిలియన్. అమెరికా $2.57 బిలియన్ అయితే లాస్ట్ ఇయర్ అది $2.00 బిలియన్ ఉండేది. నెదర్లాండ్స్ 3.58 అయితే లాస్ట్ ఇయర్ అది 1.92. యూఏఈ ఇయర్ $3.47 బిలియన్ అయితే లాస్ట్ ఇయర్ $1.10 బిలియన్. అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ దేశాల నుంచి మనకి గత సంవత్సరాలతో పోలిస్తే అత్యధికంగా నమోదయ్యాయండి. అలానే రంగాల వారీగా చూస్తే సేవల రంగంలో $5.69 బిలియన్ అనేది అత్యధికంగా నమోదైంది. కంప్యూటర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ట్రేడింగ్, టెలికమ్యూనికేషన్, వాహన రంగము, ఔషధ, రసాయనాల్లో ఎఫ్డిఐ ఎక్కువగా వచ్చిందండి. స్టేట్స్ వైడ్ మనం అబ్జర్వ్ చేస్తే మహారాష్ట్రకి అత్యధికంగా $13.55 బిలియన్ ఎఫ్డిఐ వచ్చింది. దాని తర్వాత కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ నెక్స్ట్ ప్లేసెస్లో ఉన్నాయండి. సో ఈ విధంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భారతదేశంలో క్రమంగా పెరుగుతున్నాయి అనేది ఈ గణాంకాలను చూస్తే మనకి అర్థమవుతూ ఉంది. ఇక్కడ చూడండి, అసలు ఎఫ్డిఐ అంటే ఏంటి, ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్కి తేడా ఏంటనేది అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక ఫారిన్ కంపెనీ అంటే విదేశీ కంపెనీలు భారతదేశంలోకి డైరెక్ట్గా పెట్టుబడులు పెట్టడాన్ని మనము ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తామండి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. అయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఒక కంపెనీ యొక్క షేర్ని కొనుక్కోవడాన్ని 10% లోపు కొనుక్కునే దానిని మనము ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటామండి. ఇక్కడ నేచర్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్డిఐలో మనకి ఎప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఉంటుంది, అండ్ ఎఫ్పిఐలో జనరల్గా షార్ట్ టర్మ్, ఇదర్ లాంగ్ టర్మ్ కూడా ఉండొచ్చు, బట్ మేజర్గా షార్ట్ టర్మ్ క్యాపిటల్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చండి. అలానే మనము ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ చూస్తే ఎకానమీ అండ్ జీడిపి ఇంక్రీజెస్, మనకి ఎఫ్డిఐలు పెరిగే కొలది భారత ఆర్థిక వ్యవస్థలో ఈ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. దాని కారణంగా మనకి ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. అయితే ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది జీడిపి మీద ఉండదు. మోటివ్ చూడండి, కంట్రోల్ అండ్ టు డూ ద బిజినెస్, అంటే ఆ కంపెనీని వీళ్ళు ఒక పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయడం కోసం ఎఫ్డిఐ అనేది ఇన్వెస్ట్ చేస్తారు.
అయితే ఇక్కడ ఎఫ్పిఐలో ఓన్లీ ప్రాఫిట్, మనకి షేర్స్ మీద ప్రాఫిట్స్ని తీసుకోవడం కోసం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కంపెనీ మీద నియంత్రణ అంటూ ఉండదు. ఎఫ్డిఐలో నియంత్రణ ఉంటుంది. అలానే మనకి ఎక్కువగా ఫండ్స్, టెక్నాలజీ, రిసోర్సెస్ అనేవి ఎఫ్డిఐల ద్వారా లభిస్తాయి. ఎఫ్డిఐలో మనకి టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్స్, ఎక్కువ పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఏం చేస్తాడు, ఇంకా బెటర్ టెక్నాలజీ ఏమైనా ఉంటే భారతదేశంలో ఈ కంపెనీలకి దానిని ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో ఈ విధంగా మనకి టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. అయితే ఎఫ్పిఐలో కేవలం ఫండ్సే, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది ఓన్లీ షేర్స్ తీసుకుంటారు, దాని మీద ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్ అనేవి తీసుకుంటారు. దానిలో మనకి ఈ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్స్ లాంటివి ఏ విధమైనవి ఉండవు. సో ఇది మనకి ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి మధ్య మేజర్ డిఫరెన్సెస్ అనేవి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నాటోలో సభ్యత్వం ఇస్తే యుద్ధం ముగిసిపోతుంది, జెలెన్స్కీ. సో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ప్రకటన చేయడం జరిగిందండి. నాటోలో మా దేశానికి సభ్యత్వం ఇవ్వండి, దాంతో మొత్తం మనకి ఈ యుద్ధం అనేది ముగిసిపోతుంది అని ప్రకటించడం జరిగింది. అయితే ఈ రష్యా ఉక్రెయిన్ వార్కి అసలు కారణమే నాటో సభ్యత్వం. ఈ వెస్ట్రన్ దేశాలు ఎప్పుడైతే ఉక్రెయిన్ని నాటో కూటమిలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో అప్పుడు రష్యా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందండి. 2002లో ఈ ప్రతిపాదనలు ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఉక్రెయిన్ని ఆహ్వానించడము, అదేవిధంగా రష్యా హెచ్చరించినా కూడా ఈ జెలెన్స్కీ ఆ నాటో కూటమి వైపే మొగ్గు చూపడంతో రష్యా ఈ వార్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ నాటో కూటమి అంటే ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి అనేది ఉక్రెయిన్ ప్రజెన్స్లోకి వస్తే రష్యాకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో దానికి వ్యతిరేకంగా రష్యా ఉక్రెయిన్ మీదకి వార్ని ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ ఆ రష్యా ఉక్రెయిన్ వార్ అనేది జరుగుతూనే ఉంది. ముఖ్యంగా సోవియట్ నుంచి విడిపోయిన యుఎస్ఎస్ఆర్ దేశాలు ఏవైతే ఉన్నాయో, సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన ఈ దేశాలు నాటో కూటమిలో ఎక్కువగా చేరాయండి. అయితే ఉక్రెయిన్ లాంటి దేశము, ఇమీడియట్ నైబర్గా ఉన్న దేశం కూడా నాటో కూటమిలో చేరితే రష్యాకి ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో రష్యా ఉక్రెయిన్ మీదకి వార్ ప్రకటించడం జరిగింది. అయితే ప్రజెంట్ స్టేటస్ మీరు అబ్జర్వ్ చేస్తే రష్యా యొక్క ఈ ఆక్రమిత భూభాగాల్ని కాకుండా మిగిలిన భూభాగాల్ని నాటోలో చేర్చుకుంటాము అని నాటో కూటమి సభ్యులు తెలియజేస్తున్నారు. అయితే జెలెన్స్కీ ఏమంటున్నారు, దేశంలోని కొంత భాగాన్ని మాత్రమే చేర్చుకుంటామని ఆహ్వానించడం సరికాదు. ఉక్రెయిన్ అంటే మా మొత్తం భూభాగము, ఆక్రమిత భాగాల్ని మేము రష్యాకు చెందినవిగా గుర్తించడం లేదు. ఓన్లీ మిగిలిన భూభాగాల్ని మమ్మల్ని చేర్చుకుంటామంటే అది సరికాదు. ఇంక్లూడింగ్ ఈ ఆక్యుపైడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మా భూభాగాలే, దానిని కూడా మాకు ఆ భూభాగాలతో కలిపి మమ్మల్ని నాటో సభ్య దేశంగా గుర్తించండి అని జెలెన్స్కీ రిక్వెస్ట్ చేయడం, అంటే ప్రతిపాదించడం జరిగింది. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ మనం అబ్జర్వ్ చేస్తే, ఇటీవల ఏ భారతీయ నటుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ద్వారా మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, యాక్టర్ అండ్ డాన్సర్గా అధికారిక గుర్తింపు పొందారు? అంటే తన డ్యాన్స్ మూవ్స్ ద్వారా ఇటీవల ఏ హీరో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు అంటే ఆన్సర్ చిరంజీవి అండి. సో 156 చిత్రాలలో 537 పాటల్లో సుమారు 24,000 డ్యాన్స్ మూమెంట్లను ప్రదర్శించడం ద్వారా ఈ గుర్తింపును ఆయన సొంతం చేసుకున్నారు. అండ్ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో 2025 ఆస్కార్ అవార్డుల కోసం భారతదేశం ఏ సినిమాని అధికారికంగా ఎంపిక చేసింది? అంటే భారతదేశం తరపున ఆస్కార్ అవార్డు రేస్లో ఏ దేశం గుర్తింపు సాధించింది అంటే లపతా లేడీస్ అనేది ఒక హిందీ మూవీ అండి. దీని అర్థం లాస్ లేడీస్, అంటే తప్పిపోయిన స్త్రీలు అని అర్థం. సో ఇది భారతదేశం తరపున ఈ ఆస్కార్ రేస్లోకి ఎంట్రీ ఇచ్చింది. అండ్ సమ్ మోర్ కరెంట్ అఫైర్స్ చూస్తే, వాయు కాలుష్యంతో పేద మధ్యాదాయ దేశాలలో ఏటా 15 లక్షల మందికి పైగా చనిపోతున్నారని ల్యాన్సెట్ జర్నల్లో ఇటీవల ఒక కథనం అనేది ప్రచురితమైందండి. ముఖ్యంగా ఈ మరణాలు 90% పేద మధ్యాదాయ దేశాల్లోనే చోటు చేసుకుంటున్నాయని అధ్యయనం తెలిపింది. ఈ దేశాల్లో భారతదేశం, ఇండోనేషియా కూడా ఉన్నాయండి. అంటే మన భారతదేశంలో కూడా ఈ వాయు కాలుష్యం ద్వారా సంభవించే మరణాలు ఎక్కువగా ఉన్నాయనేది తెలుస్తుంది. అలానే సవాళ్లతో కూడిన ఎత్తైన ప్రాంతాలకు సామాగ్రిని చేరవేయడంలో ఉపయోగపడే సబల్ 20 లాజిస్టిక్ డ్రోన్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. సబల్ 20 అనేది ఒక లాజిస్టిక్ డ్రోన్. సో ఈ లాజిస్టిక్ డ్రోన్ని మనకి రీసెంట్గా ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్ సంస్థ 2024 నవంబర్ 27న భారత సైన్యానికి అందజేయడం జరిగిందండి. ఇది ఐఐటి కాన్పూర్ ప్రాంగణంలో 2018లో ఈ అంకుర సంస్థ ఆవిర్భవించింది. ఈ స్టార్టప్ సబల్ 20 అనే లాజిస్టిక్ డ్రోన్ని తయారు చేసి భారత సైన్యానికి అందజేయడం జరిగిందండి.
అలానే భారతదేశంలో 5G వినియోగదారుల సంఖ్య 2030 సంవత్సరానికి 3 రెట్లు వృద్ధి చెంది 97 కోట్లకు చేరే అవకాశం ఉంది అని ఎరిక్సన్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొనడం జరిగిందండి. సో 2024 చివరికి భారతలో 5G వినియోగం 27 కోట్లకు చేరుతుంది అని, అండ్ ఇది 2030 నాటికి 97 కోట్లకు చేరుకుంటుంది అని తెలియజేసిందండి. అండ్ దక్షిణాది రాష్ట్రాలలో సంతాన సాఫల్య నిష్పత్తి TFR అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అని పిలుస్తాం మనము. ఈ TFR అనేది ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో 1.7 అనేది ఉండి ఇది అతి తక్కువగా ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రకటించడం జరిగిందండి. యాక్చువల్గా TFR అంటే ఏంటండి, ఒక ఉమెన్ తన రీప్రొడక్టివ్ కెపాసిటీ ఆధారంగా ఎంత మంది పిల్లల్ని ఆమె కనగలుగుతుంది అనే దానిని మనము టోటల్ ఫెర్టిలిటీ రేట్ అని పిలుస్తాము. ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది దక్షిణాది రాష్ట్రాలలో చాలా తక్కువగా ఉంటుంది, ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో అన్నిట్లోనూ కంపేర్ చేస్తే ఇంకా తక్కువగా ఉంది. సుమారు 1.7 మాత్రమే ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది ఉంది. 2021లో ఇండియా యొక్క TFR వచ్చి 1.91గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చండి. అండ్ ఇది ఫర్దర్గా 2050 నాటికి 1.29కి డిక్లైన్ అవుతుంది అని ల్యాన్సెట్ నివేదిక అనేది తెలియజేసింది. అండ్ ఇలాగ మనం కంపేర్ చేస్తే మనకి యాక్చువల్గా రీప్లేస్మెంట్ రేట్ అంటాం మనం, అంటే 2.1ని రీప్లేస్మెంట్ రేట్ అంటాం. మనది వెల్ బిలో రీప్లేస్మెంట్ రేట్గా కూడా చెప్పవచ్చు. అండ్ సమ్ మోర్ కరెంట్ అఫైర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క నూతన చైర్మన్గా 11వ చైర్మన్గా మసతో కండా అనే ఆయన యునానిమస్లీ ఎలెక్ట్ అవ్వడం జరిగిందండి. మనకి పర్సన్ ఇన్ న్యూస్ కంటెక్స్ట్లో ఇలాంటివి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అండ్ ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ ఇట్స్ రీఎలక్షన్ టు ద యునైటెడ్ నేషన్స్ పీస్ బిల్డింగ్ కమిషన్ పీబీసీ ఏదైతే మనకి శాంతి స్థాపన కమిషన్ ఉందో, ఈ శాంతి స్థాపన కమిషన్కి భారతదేశం 2025-26 టర్మ్కి మళ్ళీ రీఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనము ఆల్రెడీ ఈ డిస్కషన్ అనేది లాస్ట్ సెషన్స్లో చెప్పుకోవడం జరిగిందండి. సో ఇవి ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.